వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు మెగా డిఎస్సి 8,850 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్టర్ అయితే బాగా రన్ అవుతుంది. ఇది రన్ చేస్తున్నారా, అదే రన్ అవుతుందా అనేది పక్కన పెడితే మెగా డిఎస్సి ఇచ్చి దాదాపు 25,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీని 2019లో ఇచ్చి ఇప్పటికే 5 ఏళ్ళు గడుస్తున్న ఆ హామీగానే ఉంది, కాగితాలకే పరిమితమైంది. కానీ ఎటువంటి ఆచరణలోకి రాలేదన్నది వాస్తవం. ఎందుకు అటువంటి అనౌన్స్మెంట్లు చేసి ఇప్పుడు యువతని తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం ఎందుకు, ఉపాధి లేకుండా రోడ్డు మీద నిలబెడతాం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి దాదాపు 5 లక్షల మంది టెట్ క్వాలిఫై అయ్యి ఉన్నారు. మరో దాదాపు 10 లక్షల మంది మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని చెప్పి 4.5 ఏళ్ళుగా రోడ్డెక్కి యువత డిమాండ్ చేస్తున్న క్రమంలో ఎన్నికల ముంగిట ఒక నెల 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న ఈ క్రమంలో సోషల్ మీడియాలో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తున్నారు. దానికి 8,850 పోస్టులు అందులో భర్తీ చేయనున్నట్టుగా ఒక ప్రకటన అయితే ఇప్పుడు సోషల్ మీడియా హల్చల్ చేస్తున్న పరిస్థితి. ఈ హల్చల్ చేస్తున్న పరిస్థితిని చూసి యువత అట్రాక్ట్ అవ్వాలి, మళ్ళీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని చెప్పి ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్, ఎలక్షన్ ట్రెండింగ్లో భాగమే తప్ప నిజంగా మెగా డిఎస్సి ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకు అలా అంటే ఆయన అసెంబ్లీలోనే చెప్పారు, దాదాపు 14,000 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి, ఎక్సెస్ ఉన్నాయి స్కూల్స్లో, అవి ఎలా భర్తీ చేయాలని ఆలోచిస్తాము, మెగా డిఎస్సి ఇవ్వలేమని చెప్పేశారు. ఎందుకంటే ఆయన 25,000 పోస్టులకు అప్పుడు 2019లో, అంతకుముందు 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు మెగా డిఎస్సి ఇవ్వలేకపోయారు, నేను రాగానే అవి భర్తీ చేస్తానని చెప్పన్నారు. ఇప్పుడు వచ్చేసేసేమో ఇంకా ఎక్సెస్ ఉన్నాయి, టీచర్ పోస్టులు ఎక్సెస్ ఉన్నాయి, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాటిని భర్తీ చేయాలి, దాన్ని అన్ని స్కూల్స్కి ఎక్కడైనా నీడున్న కాడికి భర్తీ చేయాలి. ఈ క్రమంలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మెగా డిఎస్సి ఇవ్వలేము, అసలు ఉపాధ్యాయ పోస్టులు అవసరం లేదు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే బ్యాంకుల యొక్క రుణాల కోసం, బ్యాంకుల యొక్క రుణాలు ఎక్సెస్, విద్యాశాఖలో ఎక్సెస్ ఖర్చు ఉంది, ఆ ఖర్చు తగ్గించుకుంటే మీకు రుణాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి కావాలని కుట్రపూర్వకంగా మెగా డిఎస్సిని ఆపివేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడు ఎన్నికల ముంగిట డిఎస్సి ఇస్తా అని చెప్పి ఒక ప్రచారం అయితే వైసీపీ వాళ్ళ సైట్స్లో బాగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డిఎస్సి ఇచ్చి 8,000 పోస్టులు భర్తీ చేస్తారంట. మరి 25,000 పోస్టులు ఎక్కడ పోయాయి? ఆయన మాట్లాడిందే కదా, సాక్షాత్తు 2019 ఎన్నికల సభలోను లేకపోతే ప్రచార సభల్లోనూ ఆయన మాట్లాడిన విషయమే అది. మెగా డిఎస్సి ఇస్తాము, యువతను ఆదుకుంటామని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది ఆ హామీ? గ్రూప్ 1 అని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఎన్నికల ముంగిట నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ప్రక్రియ పూర్తవుతుంది. దాదాపు ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉన్న దాదాపు 2,35,000 పోస్టులను భర్తీ చేస్తాము, నేను రాగానే భర్తీ చేస్తామని చెప్పాడు. ఇప్పుడు ఇచ్చింది 81 పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు. అంటే నక్కకి నాగలోకానికి తేడా, చెప్పిన మాటలకి ఇచ్చిన హామీలకి ఇప్పుడు నెరవేర్చిన దానికి నక్కకి నాగలోకానికి తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు యువతని పూర్తి స్థాయిలో వారిని నిండా ముంచడమే కాకుండా అబద్ధపు హామీలతో వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడుతున్నారు. ఇప్పుడు మెగా డిఎస్సి అంటే చెప్పు వైసీపీ సైట్లలో రన్ అవుతున్న ఒక ఫేక్ మెసేజ్ మీరు ట్రోల్ చేపిస్తున్నారు. అది ఎంతవరకు యువత నమ్మరనేదే మీరు గ్రహించాలి. ఎందుకంటే విసికి వేజారున్న యువత ఎన్నికల కోసం ఎదురు చూస్తుంది. ఇంతవరకు ఒక పోస్ట్ అంటే ఒక పోస్ట్ కూడా మీరు భర్తీ చేయకుండా, ఏపీపీఎస్ ద్వారా ఒక పోస్ట్ కూడా భర్తీ చేయకుండా నామమాత్రపు వార్డు వాలంటీర్లు లేకపోతే సచివాలయం సిబ్బందిని మీరు ఏర్పాటు చేశారు తప్ప కానీ అది సరైన ఉపాధి అవకాశాలు కాదు. పరిశ్రమలు లేవు, ప్రైవేటు ఉద్యోగాలు లేవు, ఉపాధి అంతకన్నా లేదు, ఉద్యోగ అవకాశాలు అంతకన్నా లేవు. మళ్ళీ గవర్నమెంట్ శాఖల్లో, ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టులు భర్తీ చేయడంలో కూడా మీరు తాత్సారం చేశారు. మీరు ఉద్యోగస్తులకే సరిగ్గా జీతాలు ఇవ్వలేరు. మళ్ళీ కొత్త పోస్టులు, వాటి రిక్రూట్మెంట్ అనేది అది ఎండమావిలోని నీటి పరిస్థితులు లాగానే ఉంటుందని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన ప్రభుత్వం పైన ఇప్పుడు ట్రోల్స్ రన్ అవుతున్నాయి.